నమస్తే వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ। ఈ వీడియోలో మనం గత వీడియో ఏదైతే కర్మ సిద్ధాంతం గురించి అంటే కర్మ అంటే ఏంటి, కర్మ ఎన్ని రకాలు అని తెలుసుకున్నాము। ఈ వీడియో దానికి కంటిన్యూషన్ చేస్తున్నాను। సో మీలో ఎవరన్నా ఆ పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, లేదా ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, లేకుంటే ఈ వీడియో పెద్దగా మీకు అర్థం కాకపోవచ్చు। ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు లేదా ట్రస్ట్ చేస్తున్నారు, నమ్ముతున్నారు వాళ్ళకి మాత్రమే ఈ వీడియో। సో ఎవరైతే అసలు కర్మ సిద్ధాంతాన్ని మేము నమ్మము అని అంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అసలు యూజ్లెస్ అని చెప్పొచ్చు। ప్రతి ఒక్కరి జాతకంలో చూడవలసింది ఆరోగ్య స్థానము, విద్యాస్థానము లేదా భాగ్యస్థానము। మన జాతకంలో త్రిదేవి స్థానాలను ముందుగా మనం గుర్తించాలి। త్రిదేవి స్థానాలు అంటే లగ్నము పార్వతి స్థానము, పంచమము సరస్వతి స్థానము, నవమము లక్ష్మీ స్థానము। అయితే ఇక్కడ మన కర్మని తెలుసుకునేటప్పుడు సో ఏదైతే మనకి లగ్న పంచమ నవమ స్థానాలలో పాపగ్రహాలు ఉన్నట్లయితే స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది ఆ కర్మని అనుభవించడానికి మనకి ఈ జన్మ తీసుకోవడం జరిగింది। అయితే ఈ లగ్నము లేదా పార్వతీ స్థానము సో ఇక్కడ మనకి దేహ బలము, దేహ సౌష్ఠవము, దేహ పుష్టి, ఇమ్యూనిటీ, స్టామినా, ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, స్ట్రాంగ్ గా ఉంటాడా, వీక్ గా ఉంటాడా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు। అయితే ఎప్పుడైతే లగ్నంలో పాపగ్రహాలు ఉంటాయో లేదా శుభగ్రహాలు ఉంటాయో దీన్ని మనం ఎలా చూడాలి అంటే లగ్నంలో ఆ లగ్నాత్ పాపగ్రహాలు ఉన్నట్లయితే గత జన్మలో అంటే ఈ శరీరంతో ఏదో చేయకూడని కార్యాలు చేసినట్లు లేదా వేరొకరి శరీరాన్ని బాధించే పనులు మనం చేసినట్లు। అదే లగ్నంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే మన శరీరాన్ని ఉపయోగించి మంచి పనులు చేసినట్లు, అలానే పరులకు మేలు చేసినట్లు లేదా పరులకు అన్నదానం కానివ్వండి, సో వాళ్ళ ఈ వైద్యం ఇప్పించడం కానివ్వండి, ఇలాంటి కార్యాలు చేసినట్లుగా మనం గుర్తించాలి। మీకు నేను చూసిన జాతకాల్లో కొన్ని నేను స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసినవి చెప్పాలనుకుంటున్నాను। అయితే ఎవరైతే నేను చూసినది మాత్రమే ఇది నేను ఐడెంటిఫై చేసింది, అందరికీ ఇలా ఉంటుందని కాదు। సో నేను ఎక్కువగా ఐడెంటిఫై చేసి చెప్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నమై లగ్నంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే గత జన్మలో వాళ్ళ తల్లిని అంటే తల్లిగారిని ఇబ్బంది పెట్టినట్టు, అలానే ఈ జన్మలో కూడా వాళ్ళు జీవితాంతం వాళ్ళ తల్లి ప్రేమ పొందలేకపోవడం లేదా తల్లికి ఎక్కువగా సేవ చేయాల్సి వచ్చే పరిస్థితి లేదా తల్లి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఇలాంటివి చూడడానికి అవకాశం ఉంటుంది। ఇక పంచమము విద్యాస్థానము సో గత జన్మలో ఎవరైతే తాను నేర్చుకున్న విద్యని 10 మంది మేలు కోసం ఉపయోగించారో వారికి ఈ జన్మలో కూడా పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది। అదే విద్యను దుర్వినియోగం చేయడము లేదా తన విద్యను ఉపయోగించి వేరే వాళ్ళకి హాని చేసిన వారికి పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది। ఇవన్నీ తెలుసుకొని ఏదో భయపడడానికి బాధపడడానికి కాదండి। సో ఇవన్నీ తెలుసుకొని మన గత జన్మలో చేసిన పుణ్యం కానివ్వండి పాపం కానివ్వండి రెండింటిని తెలుసుకొని సో దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ అలానే రాబో జన్మలో కూడా మంచి మార్గం వేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ కుంభలగ్నం తీసుకున్నట్లయితే ఎవరైతే గత జన్మలో వైద్య వృత్తిలో కానివ్వండి లా రిలేటెడ్ అంటే న్యాయ సంబంధమైన వృత్తులలో ప్రజలకు సేవ చేసి లేదా తన విద్యను 10 మందికి ఉపయోగపడేలాగా చూసుకొని ఉంటారో వాళ్ళకి పంచమం అంటే ఎలాగో బుధుడిల్లు అవుతుంది కాబట్టి పంచమ స్థానం అక్కడ ఒక శుభగ్రహం ఉండడానికి అవకాశం ఉంటుంది। అదే ఎవరైతే అదే వాళ్ళ విద్యను ఉపయోగించి వాళ్ళ వైద్యాన్ని కానివ్వండి లా రిలేటెడ్ విద్యల్లో ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో తప్పులు చేస్తున్నారో వాళ్ళకి పంచమ స్థానంలో పాపగ్రహం ఉండడానికి అవకాశం ఉంటుంది। ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవి కేవలం నా అనుభవం మాత్రమే। ఇక్కడ నేను కర్మ సిద్ధాంతాన్ని ఆస్ట్రాలజీని రెండింటిని కలిపి చూసినప్పుడు నాకు వచ్చిన రిజల్ట్స్ని మాత్రం నేను ఇప్పుడు చెప్తున్నాను। అలానే నవమ స్థానము భాగ్యస్థానము, పితృస్థానము, పిత్రార్జితాన్ని సూచించే స్థానము। అయితే ఇక్కడ గత జన్మలో ఎవరైతే ధర్మ కార్యాలు చేశారో వాళ్ళకి ఈ నవమ స్థానంలో ఒక శుభగ్రహం ఉండడానికి అవకాశం ఉంటుంది। అలానే ఎవరైతే ధర్మ విరుద్ధమైన కార్యాలు చేశారో
అలానే తండ్రిని ఎవరైతే బాగా చూసుకున్నారో వాళ్ళకు కూడా ఈ శుభగ్రహం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే తండ్రిని కష్టపెట్టారో వాళ్ళకి పాపగ్రహం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ధనుర్లగ్నం చూసుకున్నట్లయితే నవమాధిపతి ఎలాగో సూర్యుడు పితృకారకుడే అవుతాడు. ఇక్కడ ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి ఆ కార్యాలను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఇది కేవలం మనం తెలుసుకొని పశ్చాత్తాప ధోరణితో ఏవైతే ఈ జన్మలో మనకి ఇవ్వలేదో దానికి కృంగిపోకుండా ధైర్యంగా ఉండడానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇకపోతే త్రిమూర్తి స్థానాలు, మన జాతకంలో త్రిమూర్తి స్థానాలు చతుర్థము బ్రహ్మస్థానము, సప్తమము రుద్రస్థానము, దశమము విష్ణు స్థానము. ఇక చతుర్థ స్థానం విషయానికి వస్తే మనకి నిర్మాణాలు చేయడానికి కానివ్వండి, గృహస్థానము, అలాగే కుటుంబ స్థానము. సో ఎవరి జన్మజాతకంలో అయితే చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో ఆ రిలేటెడ్ ఇష్యూస్లో వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారని, అలానే ఎవరికైతే శుభగ్రహాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్యా లగ్నం తీసుకున్నట్లయితే చతుర్థాధిపతి గురువు అవుతాడు, లగ్నాత్ పాపి అవడం మనం గమనించవచ్చు. సో ఎవరికైతే ఇల్లు అంటే సొంత ఇల్లు కావాలని ఎక్కువ కోరిక ఉండి అది నెరవేరకపోవచ్చు, లేదా వాళ్ళు కట్టిన నిర్మాణాలు వేరే వాళ్ళ పాలవచ్చు, లేదా వాళ్ళు ఏదైతే కష్టపడి నిర్మించుకున్న ప్రాపర్టీస్ అన్ని పరుల పాలవడానికి అవకాశం ఉంటుంది. సప్తమ స్థానము కలత్ర స్థానము, ఆహార విహార నిద్రా స్థానము. ఈ ఒక్క స్థానానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి లగ్నానికి సప్తమ స్థానము పాపస్థానమే అవుతుంది. సో ప్రతి లగ్నానికి సప్తమ స్థానము పాపస్థానమే అవుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనం ఈ డైవర్స్ కేసెస్ కానివ్వండి, సో విడిపోవడము, భార్యాభర్తలు దూరంగా ఉండడం, ఇలాంటి ఎక్కువగా వింటూ ఉంటాము. నార్మల్గా ఎవరికైతే ఈ సప్తమ స్థానంలో ఒక శుభగ్రహం ఉంటుందో సో వారు గత జన్మలో వాళ్ళ స్పౌస్, భార్య అయితే భర్త, ఎందుకంటే 7 జన్మల బంధం అని అంటారు. అంటే 7 జన్మలు మగవారిగా 7 జన్మలు స్త్రీగా జన్మలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 7 జన్మలు అని అనడం జరుగుతుంది. 7 జన్మల బంధం అని అంటూ ఉంటారు. అంటే 7 జన్మలు పురుషునిగా 7 జన్మల బంధం అని అంటూ ఉంటారు. 7 జన్మల బంధం, 7 జన్మల బంధం అని అంటూ ఉంటారు. అంటే 7 జన్మలు పురుషునిగా, ఆ తర్వాత 7 జన్మలు స్త్రీగా జన్మలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయో వారు గత జన్మ పూర్వ పుణ్యంలో ఆ సప్తమ స్థానానికి సంబంధించిన పుణ్యకార్యాలు చేశారని తెలుసుకోవాలి. అంటే సో భార్య అయితే భర్త, భర్త అయితే భార్యని బాగా చూసుకున్నారని, వాళ్ళకి అన్ని విధాలుగా మేలు చేశారని మనం తెలుసుకోవాలి. అదే పాపగ్రహం ఉన్నట్లయితే దానికి వ్యతిరేకంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇది నేను చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో చాలా మంది నేను చూశాను, చాలా మంది జీవితాల్లో మా ఆయన ఇంతేనండి, మా భార్య ఇంతేనండి అని బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది బాధపడడం పక్కన పెట్టి వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళని కొట్టడం కానివ్వండి, కొంతమంది చంపే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఏదైతే కర్మను తెచ్చుకున్నామో అది అనుభవించడానికే ఇది ఇప్పుడు ఇలా ఉంది అన్న విషయం తెలుసుకున్నట్లయితే శాంతంగా దానికి గల పరిష్కారాలు చేసుకుంటూ, సో మనం ఎవరిని ఇబ్బంది పెట్టి మరింత పాపం తెచ్చుకోకుండా, సో ఈ జన్మకి మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ మరో జన్మకి మంచి సోపానాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానము వృత్తి స్థానము అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఎవరైతే గత జన్మల్లో వాళ్ళు చేసే ప్రొఫెషన్, వాళ్ళు చేసే వృత్తి ద్వారా నలుగురికి మేలు చేసి ఉంటారో, లేదా వాళ్ళు వృత్తి చేసేటప్పుడు సబార్డినేట్స్, కింద స్థాయి ఉద్యోగులకు కానివ్వండి, లేదా పనిచేసే వాళ్ళకి కానివ్వండి సహాయ సహకారాలు అందించారో వాళ్ళకు ఈ జన్మలో దశమ స్థానం అన్నది శుభగ్రహాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా గత జన్మలో వాళ్ళు ఏదైతే చేసే వృత్తిలో చేసిన తప్పులకు కానివ్వండి, ఆ కింద స్థాయి వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, సో వాళ్ళని హింసించడం వల్ల ఈ జన్మలో వాళ్ళు ఈ కింద స్థాయి సబార్డినేట్స్గా ఉండి వాళ్ళకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మేషలగ్నం చూసినట్లయితే దశమాధిపతి శని అవ్వడం, శని శ్రామికులకు కారకుడు అవ్వడం. అదే
ఇక్కడ ఎవరికైతే శుభగ్రహాలు ఉన్నాయో స్పష్టంగా వాళ్ళు గత జన్మలో ఎవరైతే వాళ్ళ కింది స్థాయి పని వాళ్ళని కానివ్వండి బాగా చూసుకున్నారని, లేదా పాపగ్రహాలు ఉంటే దానికి వ్యతిరేకంగా, ఇది తెలుసుకోవడం ద్వారా ఈ జన్మలో ఆ కరెక్షన్ అన్నది చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదండి జ్యోతిష్య శాస్త్రానికి కర్మ సిద్ధాంతానికి ఉన్న సంబంధం. సో నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా చాలా చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ ఓపెన్గా ఇట్లా యూట్యూబ్లో చెప్పడానికి వీలుండదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో ఈ విధంగా మన కర్మను మనం తెలుసుకొని మనం దుఃఖించకుండా దానిని అర్థం చేసుకొని మళ్ళీ మనం ఏదైతే మిస్టేక్స్ చేసామో అది చేయకుండా ఈ జన్మలో మంచి సద్మార్గంలో నడవాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను అది ఫాలో అవుతున్నాను కాబట్టి ఇది నేను వీడియో రూపంలో చేయడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవాలి అనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మీకు ఏదైనా కన్సల్టేషన్స్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే.